హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇవాళ మనం చేసే రెసిపీ వచ్చి ఎండు చేపల చింత చిగురు కూర. దానికి కావాల్సిన పదార్థాలు: చింత చిగురు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎండు చేపలు. ఎండు చేపలు అంటే మన ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏ టైప్ చేపలు కావాలంటే ఆ టైప్ చేపలు. దీనికి ఇంకా కారం, ఉప్పు, పసుపు కావాల్సి ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్ వీటికి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ముందుగా ఒక కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సరిపడంత ఆయిల్ వేసుకొని ఇందులో చేపల్ని ముందే ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలి. చేపల మీద తెల్లటి లేయర్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని శుభ్రంగా పోయేటట్లు మనం ఉంటే బండ లేకపోతే ఉప్పు వేసైనా గట్టిగా కడిగేయాలి. కడిగేసిన చేపల్ని మనం ఇట్లా కొంచెం నూనె కాగంగానే అందులో ఈ చేపల్ని వేసేసుకుని చేపలు ఎర్రగా వేగాలి. మనకి ఏగిన చేపల్ని మొత్తం మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చేపలు ఎందుకంటే ఫ్రెండ్స్, నేను తీసుకుంది దీంట్లో ఉప్పు చేపలు కూడా ఉన్నాయి కాబట్టి చితరైతే అని నేను ఇలా తీసుకున్నాను. అదే మన కడ్డీలు కానీ నెత్తళ్ళు కానీ చప్పటి సావడాలు అయితే మనం తీయాల్సిన అవసరం లేదు. నేను తీసుకున్న కొన్ని ఉప్పు చేపలు కలిసినాయి కాబట్టి తీసేసాను. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకొని కొద్దిగా వేగనిద్దాం. నేనేంటంటే ఫ్రెండ్స్, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడను. దేనికంటే దీంట్లో మనం చింత చిగురు న్యాచురాలిటీ పోతుంది, దాన్ని న్యాచురల్ టేస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకోండి అది బీట్ చేసేస్తుంది. కాబట్టి నేను దీంట్లో పొరపాటున అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కొంచెం దోరగా వేగనిద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తింటే అంత బాగుంటుందో. మీకు కనుక చింత చిగురు దొరికితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు ఫ్రెండ్స్. మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇది ఎండు చేపలనే కాదు, మటను, పప్పు దేంట్లోనే వేసుకోవచ్చు. ఇందులో మనం కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, అంటే మనం చూసి వేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ చింత చిగురు వేసాక మనకి ఎట్లాగో సాల్ట్ తగ్గుతుంది, కాకపోతే ముందుగా ఎందుకని కొద్దిగా సాల్ట్ వేసాను. ఈ సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇవి మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని కొద్దిగా వేగనిద్దాం. పచ్చి వాసన పోవాలి ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ మొత్తం వేగంగానే ఇందులో మనం కారం మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే చింత చిగురు బాగా పులుపు ఉంటుంది కాబట్టి మనం మామూలుగా వేసుకునే దాని మీద ఒక స్పూను ఎక్స్ట్రాగానే వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది. అమ్మో కారం ఎక్కువ అవుతుందేమో అనుకోవడానికి కాదు ఫ్రెండ్స్. మనం చిగురు వేయంగానే ఏమవుతుందంటే కారం అంత ఘాటుతనం ఉండదన్నమాట, తగ్గిపోతుంది. కాబట్టి మనం కారం ఒక స్పూన్ ఎక్స్ట్రాగానే వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం కారం కూడా మొత్తం పచ్చివాసన పోయాక ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ మనము ఎండు చేపలు వేస్తాం కదా ఫ్రెండ్స్, అవి ఉడకాలి కాబట్టి మనం సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ యాడ్ చేసుకోగానే ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎండు చేపల్ని, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. నాకైతే సరిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో మనం ఇందాక వేపి తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చేపలు మొత్తం దీనిలో టర్న్ వేసుకొని మొత్తం కలుపుకొని ఒక్క నిమిషం అలా వదిలేద్దాం. దీని మీద మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కనుక కుక్ చేసామనుకోండి చేప మొత్తం బాగా కుక్ అవుతుందన్నమాట. మనం ఒకసారి చేప ఉడికిందో లేదో ఒకసారి కలుపుకొని ఒక పీస్ తీసుకొని టెస్ట్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ చేప ఉడకలేదనుకోండి, చింత చిగురు వేసామనుకోండి చేప ఇంకా ఉడకదు, పులుపుకి ఏంటంటే ఇంకా గట్టి పడిపోతుంది. అందుకని ఒకసారి మనం చేపని టెస్ట్ చేసుకుందాం. కాలుతుంది ఫ్రెండ్స్, వేడిగా ఉంది కదా. చూసాను బాగానే ఉడికింది ఫ్రెండ్స్, చూస్తుంటే ఒత్తితే బాగానే మెత్తగానే ఉడికింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మనం ఇందాక తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ చింత చిగురు, దాన్ని బాగా స్మాష్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే స్మాష్ చేయాలంటే ఇట్లా మనం నలిపితే ఏమవుతుందంటే దానిలో పులుపు బాగా దిగుతుందనమాట. అందుకని మనం తీసుకున్న చింత చిగురు మొత్తాన్ని బాగా ఇలా స్మాష్ చేసుకొని వేసేసుకోనమాట. ఇది ఎంత స్మాష్ చేసేసుకుంటే మనకు అంత టేస్ట్ వస్తుందన్నమాట. మొత్తం తీసుకుందాం. అంటే దీని ఇంత అని క్వాంటిటీ ఉండదు ఫ్రెండ్స్, మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవాలి. కాకపోతే దీనికి కొంచెం ఆనియన్స్ ఎక్కువ పడుతుంది, చింత చిగురు కదా కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న చిగురుని బట్టి ఆనియన్స్ మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చింత చిగురు మొత్తం వేసేసుకున్నాను. దీన్ని మొత్తం ఒక్కసారి కలుపుకుందాం, ఎందుకంటే చిగురు మొత్తం చేపలకి కలవాలి కదా ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని బాగా కొంచెం కుక్ అవనిద్దాం. చూసారా చేపలు ఎట్లా ఉన్నాయో, చింత చిగురు మొత్తం
ఇది ఎక్కువ ఒదిగేది ఫ్రెండ్స్. ఇది కూర మాత్రం మనకి ఎక్కువ గ్రేవీ రాదు. అంటే మనం చిగురు ఎక్కువ తీసుకోవాలన్నమాట. క్వాంటిటీ ఎక్కువగా అంటే ఎక్కువ చిగురు తీసుకోవాలి. దాన్ని బట్టి ఆనియన్స్ తీసుకుంటే కర్రీ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మొత్తం చిగురు అంతా కలిపాం కదా, చూడండి ఇలా మిక్స్ చేస్తే ఎలా ఉందో ఇలా ఉంది. కాకపోతే నాకేంటంటే కొంచెం వాటర్ తగ్గినట్టు అనిపించింది. ఇందాక ఏంటంటే వాటర్ మొత్తం తగ్గింది, కొంచెం వాటర్ నేను యాడ్ చేసుకున్నాను. మనం ముందుగా ఉంచుకున్నా పర్వాలేదు, కాకపోతే నాకు ఇనికిపోయినాయి కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఇందాక కొంచెం వేసాం కదా ఫ్రెండ్స్, చిగురు వేసాక ఎట్టి పరిస్థితుల్లో సాల్ట్ పడుతుంది. ఎందుకంటే చిగురు పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. తగినంత సాల్ట్ మనకు దానికి చిగురుకు సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు కుక్ చేసుకున్నాం. చూసారా ఎలా కొత్త ఉడుకుతుందో. కర్రీ మాత్రం స్మెల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. కూరని మొత్తం మనం ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మొత్తం ఆయిల్ మొత్తం తేలేదాకా సిమ్లో బాగా తేలనివ్వాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.